ఈరోజు మెదక్ పట్టణంలోని జమ్మికుంట దగ్గర ఒక మదర్సాల ఉంది. మదర్సాల దగ్గర పక్కకి ఒక 40 గోమాతలని మేపడం జరుగుతుంది. ఎందుకు మేపుతున్నారని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే మాపై దురుసుగా వ్యవహరించడం చేస్తే మేము పోలీస్ వారికి విజ్ఞప్తి ఫోన్ చేసి చెప్తే పొద్దున 9 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు మమ్మల్ని ఇక్కడ ఎండల్లో నిలబెట్టారు. పోలీస్ వాళ్ళ మీదకే వాళ్ళు దురుసుగా మాట్లాడము. మీ ఒక లేడీ ఏఎస్ఐ గారిని కూడా మీ సంగతి చూస్తాం, మీ నాటకాలు ఏందని చెప్పేసి మాట్లాడము. రూరల్ సిఐ గారి మీదకి నువ్వేంది నీ కథ ఏంది అని చెప్పేసి వాళ్ళు దురుసుగా మాట్లాడము. పోలీస్ వ్యవస్థని కూడా అసలు వాళ్ళు లెక్క చేయడం లేదు. కలెక్టర్ గారు రావాలి, ఈడికే డిఎస్పీ ఈడికే రావాలి, ఎస్పీ ఈడికే రావాలి, మేము అధికారంలో ఉన్నాము, మా ఇంకా అధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతారు. అంటే స్థానికంగా అధికారంలో ఉన్న వాళ్ళు గోవులని నరకమని చెప్తున్నారా? రక్షకులైన పోలీస్ వాళ్ళని ఎదిరించమని చెప్తున్నారా? రక్షకులైన పోలీస్ వాళ్ళని తిట్టమని చెప్తున్నారా? స్థానికంగా ఏం చేస్తున్నది, ఏం వ్యవస్థ నడుస్తున్నా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. గోమాతలు అంటే హిందువులకి ఒక పుణ్య దేవులు, కోటి దేవతలను మేము ఒక గోమాతలో చూసుకుంటాం. అలాంటి గోమాతలు 40 గోవులని ఈరోజు వధిస్తుంటే మేము చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి మేము కొట్లాడుతుంటే పొద్దున్న నుంచి ఇప్పటివరకు మమ్మల్ని ఇక్కడనే తిండి కూడా లేకుండా ఇక్కడ మమ్మల్ని నిలబెట్టడం జరిగింది. మాపై కేసులు పెడతాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పోలీసులను తిట్టింది వాళ్ళు, గోవులను వధించేది వాళ్ళు, చట్టాన్ని అతిక్రమిస్తుంది వాళ్ళు, కానీ కేసులు మాత్రం మాపై పెడతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా పోలీస్ డిఎస్పీ స్థానికంగా ఉన్న డిఎస్పీ గారు ఇక్కడికి వచ్చి సమస్యని పరిష్కరించి ఇప్పుడు అవన్నింటినీ వెటర్నరీ డాక్టర్కి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి పరీక్షలు జరుగుతున్నాయి. 2 రోజుల తర్వాత మంగళవారం రోజు మాకు మళ్ళా గోవులని మాకు అప్పగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటిని మంగళవారం రోజు గోశాలకి పంపించని ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం. మెదక్ మొత్తం బంద్ పెడతామని చెప్పేసి ఈ సభ నుంచి మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.